హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. మన మొబైల్ నంబర్లో 6 నంబర్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీకు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మన లైఫ్ బాగుండాలి అనేది ఉంటే ఈ 6 నంబర్ చాలా అవసరం. ఈ 6 నంబర్ లేకపోతే మనకు మనీ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఎక్కువ శాతం ఉండదు. ఎవరికి న్యాయం చేయలేం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది ఉండాలి అంటే 6 నంబర్ ఉండాలి. 6 నంబర్ లేని నంబర్లు నేను వాడాను, దాని ప్రభావం ఖచ్చితంగా తెలిసింది. ఈరోజు మనకు మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క వాళ్ళ వెహికల్స్ అన్నీ 6 నంబర్స్ ఉంటాయి. అది ఎలా అన్నది మీ అందరికి మీరే ఒకసారి జస్ట్ ఇంటి ఇచ్చాను, నేను మీరే చూసుకోండి. అయితే ఈ 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చింది. ఆ తర్వాత కొన్ని వైపరీత్యాలు మనకి ఈరోజు తిరుపతిలో చూసాం. 2025లో జనవరి 8 రోజున ఇలాంటి వైపరీత్యాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయని ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాము. అలాగే డిసెంబర్ 4 మీ అందరికి కూడా తెలుసు, అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 వచ్చింది. ఆ తొక్కిసలాటలో కూడా ప్రాబ్లం జరిగి ఒక ఆమె చనిపోయింది. అంటే 4, 7, 8 జాగ్రత్తగా ఉండండి. 4, 7, 8 వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్ 4, 7, 8 వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే 13 కానీ, మళ్ళీ 16 కానీ, 17 కానీ కొంచెం ప్రాబ్లం చేస్తాయి, కానీ హెవీ ప్రాబ్లమ్స్ చేయవు. 13 డేంజర్ అంటారు, కానీ వెరీ డేంజరస్ కాదు. 4 అంత డేంజరస్ కాదు. అలాగే 22 ఉంది, అలాగే 25 ఉంది, అలాగే 26 ఉంది. ఇవి వెరీ డేంజరస్ కాదు. ఈ డేంజరస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎక్కువ 4, 7, 8 ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక మానవతా దృక్పథంతో, మన ఆలోచనతో మనం ఆలోచించేది ఏంటి? ఇక్కడ ఒక డిసెంబర్ 4 ఒక మన అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 అందరం చూసాం. చాలా బాగుంది, మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది, అంత బాగుంది. కానీ ఆ విషాదం ఏదైతే ఉందో అది అంత అవసరమా అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఆయన మన మధ్యలో ఉన్న హీరో, మన మధ్యకే వస్తున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. అంత తొక్కిసలాట చేసుకొని అంతమంది వెళ్ళి అదంతా చేయడం అవసరమా? ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎస్పెషలీ ఆ డేట్లో కొంచెం గుమికూడకుండా మీకంటూ మనకంటూ ఒక సెన్స్, ఒక అర్థం ఉంది కాబట్టి ఈ డేట్లని అలాంటి మీటింగ్స్ కానీ, అలాంటి తొక్కిసలాటకు సంబంధించిన గుళ్ళు కానీ, గోపురాలు కానీ, ఏదైనా సరే. ఇప్పుడు తిరుపతిలో జరిగింది, 6 మంది చనిపోయారు ఇప్పటికి. అయితే 8 రోజు వచ్చింది. ఏం జరిగింది? అలాంటి తొక్కిసలాట ఒకటి జరిగింది. నేనేదో ఇది పట్టుకొని దీన్ని అనుసంధానించట్లేదు. ఈ రోజున ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ డేట్స్ లో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఈ డేట్లలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ డేట్లలో ఇలాంటి జరుగుతుంది. చిన్న సూచన మీకు ఇస్తున్నాను. అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరా పవర్స్ చాలా ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళినా అలాంటి ఆరా పవర్సే ఉంటాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళండి. కానీ నీకు టైం దొరకక, నీకు ఒక సెలవు దొరకక, నువ్వు ఒక సండే రోజు, సాటర్డే రోజు పెట్టుకుని వెళ్తున్నావు. అది ఎందుకు? దేవుడికంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఎవరు లేని టైంలో వెళ్ళండి. అందరు కూడా ఒక టైమ్స్ కేటాయించుకోండి. సెలవు వచ్చిన రోజు ఏదో శనివారమో ఆదివారమో వెళ్ళాలని ఏం లేదు. ఆ యొక్క ఆరా పవర్స్ ఎప్పటికీ ఉంటాయి, ప్రతి క్షణం ఉంటాయి. దేవుడు ఇచ్చే ఆరా పవరు 24 అవర్స్ ఉంటుంది.
అక్కడ దర్శనాలు కూడా 24 అవర్స్ చేపిస్తున్నారు కదా. నిత్య కళ్యాణం పత్తు చూడడం అనేది చెప్తున్నారు కదా. ఆ టైంలోనే ఎందుకు వెళ్ళాలి? వైకుంఠ ఏకాదశి ఉంది, దానికి టికెట్ల కోసం వెళ్ళారు, అది ప్రాబ్లం జరిగింది. అది ఆ రోజు అంత చేయకపోతే బాగుండేది. ఎప్పుడు మనము పోలీసు వాళ్ళను తప్పులు పట్టడం, గవర్నమెంట్ ని తప్పుడు పట్టడం కాదు కదా. మనకు కూడా కొంచెం సెన్స్ ఉండాలి కదా. నేను కూడా చూశాను ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లలో అసలు మీల్స్ రాగానే ఏదో ఎప్పుడు ఆ మీల్స్ ను చూడనట్టు, ఆ పాలు రాగానే ఎప్పుడు ఆ పాలను చూడనట్టు. అంత అవసరం ఏంటి? ఎక్కడికైనా పోతున్నాయా? మెల్లిమెల్లి అందరి కోసమే తీసుకొస్తారు కదా అక్కడికి. అంత అవసరం ఏంటి? ఇది ఒక్కసారి మనం అందరం వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తి 10 మందికి ఒకసారి షేర్ చేయండి. ఈ విషయాలు క్లియర్ గా చెప్పండి. ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా ఎన్ని రోజులకైనా ఆడుతుంది. రేపు ఈ రోజు కాకుండా రేపు చూద్దాం. మంచి మెసేజ్ ఉన్న సినిమా అనుకోండి, చూద్దాము. ఇప్పుడు రద్దీని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు టికెట్ రేట్లు ఎక్కువ పెంచి అలాంటి బ్లాక్ దందా అనేది కాకుండా గవర్నమెంట్ కూడా చెప్తుంది. చూద్దాం. ఒక వారానికి ఏమన్నా అది సీన్స్ ఏం కట్ చేయరు కదా. అది ఒక ఇది ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఓకే, రిలీజ్ సినిమానే చూడాలి అని. ఓకే, పర్లేదు. కానీ క్రౌడ్ ఎక్కువ కాకుండా మనము కూడా ఒక పోలీస్, మనం కూడా ఒక వ్యక్తి, ఆ వ్యక్తులము మనం కూడా కంట్రోల్ చేయాలి. ఒక పోలీసు వచ్చి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా పునికి పుచ్చుకోవాలి. మనం కూడా ఒక పోలీసు, ఒక ఆర్మీ, ఒక నేవీ అనుకోండి. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. హ్యాపీగా మన లైఫ్ గడపాలని మనం వచ్చాము. వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి వాళ్ళందరూ తిరుపతికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి, మా యొక్క ప్రాబ్లమ్స్ తీరాలి అని వాళ్ళు వెళ్ళి అక్కడ చనిపోతే వాళ్ళ అనంత లోకాలకు వెళ్ళి అది ఎంత బాధాకరమైన విషయం. మనందరం కూడా ఇక్కడే మనం ఏం లైఫ్ లాంగ్ ఉండిపోం, మళ్ళీ 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 పుడుతుంటామేమో. కానీ ఇదొక ఏ విషయం కాకుండా కొంతమంది అది ఏదో వాళ్ళ కోరికలు తీర్చుకోనికి పోయి అనంత లోకాలకు వెళ్ళిపోవడం ఎంతవరకు బాధాకరమైన విషయం. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఆర్మీ, పోలీస్ అనుకొని మీరు కూడా ఎక్కడైనా ఒక ట్రాఫిక్ వచ్చినా కానీ, ఒక ఏదైనా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కానీ ఒక తీసుకొని మనమే ఒక లీడర్గా మనం చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా అందరూ సేఫ్గా రావాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్పాను. ఎప్పుడు వెళ్ళినా ఒక మీకంటూ వచ్చే విచక్షణ రహిత్యంతో వెలగండి, చాలా హ్యాపీగా ఉంటాం. ఈరోజు మనం మొబైల్ నంబర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం. 6 నంబర్ అంటే ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ మన లైఫ్లో, మన గవర్నమెంట్లో మనకు కానీ లేకపోతే మనము జీరో. మన లైఫ్లో కూడా ఆ 6 లేకపోతే మనము జీరో. ఇది ఎలాగనో మన మొబైల్ నంబర్లో ఉంటే మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ముందుగా మనకు ఏవేవి మన లైఫ్కి అవసరం అది చూద్దాం. ఇక్కడ మనకు ఒక మంచి మొబైల్ నంబర్ చాలా అవసరం. ఈ మొబైల్ నంబర్లో 14569 ఒక ఎక్స్ నంబర్ ఖచ్చితంగా అవసరం. దాని స్థానాలు కూడా చాలా అవసరం. 13569 10 ప్లేసెస్ చాలా అవసరం. ఇది కూడా చూసుకోండి. ఆ తర్వాత నేము, బిజినెస్ నేమ్. ఈ విషయాలకు వస్తే ఇప్పుడు గోవా పరిస్థితి. గోవా అంటే జీ లెటర్, నేను కొన్ని లెటర్స్ చెప్పాను మీకు. DMLSG, DMLSGH, PF. ఇవన్నీ కూడా స్టార్టింగ్ బాగా నడుస్తాయి, ఉండే కొద్ది డౌన్ ఫాల్ అవుతుంటాయి. మీరు చూసుకోండి. ఇప్పుడు ఇలాంటి గోవా లాంటి ప్రదేశాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు థాయిలాండ్ కావచ్చు, ఇంకా వేరే వచ్చాయి. కానీ ఈ గోవాకి ఇప్పుడు వాళ్ళు చేసే ఒక ఆవేశపూరితమైన ప్రాబ్లమ్స్, ఆవేశపూరితంగా ప్రతి ఒక్కరిపైన గొడవలు పెట్టుకోవడాలు ఏవంటే అవి అక్కడ కొంచెం విచక్షణ రహితంగా అక్కడ కోల్పోతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడ జరిగి జనాలు పోవడానికి ఇష్టపడతలేరు. అందుకనే ఈ జీ లెటర్తో ఉన్న
కంపెనీలకు కూడా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అనేది మారిపోయి ఆ ప్రాబ్లం తీసుకొస్తుంది. కాబట్టి నీ దగ్గరికి రారు. నీ పేరుతో ఉన్న వాళ్ళు కూడా అలాగే జరుగుతుంది. ఈ పేర్లతో ఉన్నవన్నీ కూడా ఇలాగే అహంకారపూరితంగా ఉంటాయి. కాబట్టి అహంకారపూరితంగా అట్లా తయారైపోతుంది. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అట్లా లేకపోయినా ఆ పేరులో ఉంది కాబట్టి, ఆ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి అలా తయారైపోతుంది. మీరు ఉదాహరణకి పేర్లు కొన్ని తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క రోజుతో మన లైఫ్ పోయేది కాదు, ఒక రోజుతో మన లైఫ్ ఎదిగేది కాదు. రోజు రోజుకు దినదినాభివృద్ధి అనేది మనకు జరగాలి. లైఫ్ లాంగ్ ఏదో ఇలా మొత్తం నాకు అంతా వచ్చేసి బంగారం అంతా దిగేసుకోవాలని ఏముండదు. మనం స్టెబిలిటీగా మన లైఫ్ ని ఒక పద్ధతి వేలో మనం లీడ్ చేసుకోగలగాలి. అది కానీ ఏదో ఇది మనం చేయగానే అంత ఈ రెమెడీ చేయగానే మొత్తం వచ్చేసేయాలి, ఈ మొబైల్ నెంబర్ తీసుకోగానే మొత్తం వచ్చేయాలి, ఈ పేరు మార్చగానే మొత్తం వచ్చేయాలి కాదు. అది ఇది ఒక స్లో అండ్ స్టడీగా అవుతుంది. ఇప్పుడు నాకు ఒక 3.5 సంవత్సరాలు పట్టింది నేను ఈ స్థాయికి చేరుకోవడానికి. డే బై డే గెయిన్ అవుతూ బిజినెస్లు చేసుకుంటూ నేను డైలీ ఒక అఫర్మేషన్ చెప్తున్నా మీకు, 15 లక్షలు నాకు ప్రతిరోజు రావాలని చెప్తున్నా. ఆ రకమైన అట్మాస్ఫియర్ నాకు క్రియేట్ అవుతుంది, రోజు రోజు క్రియేట్ అవుతుంది. అది పెంచుకుంటూ పోవాలి. కానీ మనము ఏదో ఈ రోజు కాలేదనేది నిరుత్సాహపడద్దు, ఏమీ కావద్దు. 100% మన లైఫ్ అనేది గ్యారంటీగా మనకు సక్సెస్ని ఇస్తుంది. ఆర్థికము అనేది ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి. అలాగే నేము బిజినెస్లో ఇవి ఉండకూడదని చెప్పినాం, ఇది జరుగుతుంది. అలాగే మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేట్లు చాలా మందికి చాలా రకాల నెగటివ్స్ ఇస్తున్నాయి. ఒక 1కు సంబంధించిన వాళ్ళు బాగున్నారు, కానీ దాని యొక్క కాంబినేషన్స్ కూడా ప్రాబ్లం చేస్తున్నాయి. అందుకనే బెస్ట్ మ్యారేజీ రీమ్యారేజీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 1, 2025 రోజున ఉంది. దానికి ఫీజు ఒకటేసారి మీరు ఎక్కువైతుంది అన్న ఉద్దేశంతో ఉంటే గనక దానికి ఈఎంఐ పద్ధతిలో ఉన్నాయి, ఒకసారి చూసుకొని చేసుకోగలరు. అలాగే ఆ మ్యారేజ్ డేట్ కి ఎవరన్నా వస్తే ఆ హోమంలో కానీ దాంట్లో కానీ పాల్గొనాలి అంటే మంచి హోమాలు అవి దాదాపు స్పెషల్ గా చేయించడం జరుగుతుంది నేను. ఎందుకంటే మా గురూజీ నాకు ఇచ్చిన దానిలలో ఆ మ్యారేజ్ కి సంబంధించినప్పుడు ఆ స్పెషల్ హోమాలు అవి చేసి ఒక 2 రోజుల ముందు, ఆ మ్యారేజ్ కన్నా ముందు రావాలి. మీకు అక్కడ అకామిడేషన్ కానీ అవన్నీ కూడా ఫ్రీ ఉంటాయి, ఈ ఫీజులోనే ఉంటాయి. మీరు తెచ్చుకోవాల్సిన సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ గా చెప్తారు. చూసుకొని రీమ్యారేజ్ చేసుకొని హ్యాపీగా సంతోషంగా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక వెహికల్ నంబర్ చాలా బాగుండాలి, అలాగే సిగ్నేచర్ బాగుండాలి, అలాగే మెయిల్ ఐడి బాగుండాలి. ఇవన్నీ కూడా చాలా 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 అవసరం అండి. చూసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని పోండి. నిన్న ఒక అతను ఫోన్ చేశాడండి, ఒక అబ్బాయి. నంబర్ ఏమో 85000000, లాస్ట్ ఏదో 0 ఉంటాయి, అన్ని జీరోలు ఉంటాయి. సార్ నాకు మొత్తం 0 అయిపోయింది సార్. అతని పేరు రాజేష్. ఆయన బాగుంది బాబు అంటే శ్రీ రాజేష్ అని ఎవరు మార్చిచ్చారంట. బాగున్న పేరుని బాబు రేవంత్ రెడ్డి ఎలాంటి ఇదిలో ఉన్నాడు అంటే అతనికి సెట్ అయిన పేరే, కానీ అతను మార్చుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు, రోషే గారు ఎలా ఉన్నారు, రామోజీరావు ఎలా ఉన్నారు, ఇదంతా ఎలా ఉన్నారు వాళ్ళు. ఒక ఆర్తో సంబంధించిన వాళ్ళు అందరూ సక్సెస్ కావాలని ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్మలు తయారవుతాయి. అట్లా కూడా మళ్ళీ అది ఏంటి క్లియర్గా మన బిజినెస్ ని ఎలా సెట్ చేసుకోవాలి, మనం ఎలా సెట్ అవ్వాలి, ఇదంతా తెలుసుకొని ముందుకెళ్ళాలి. కానీ మనం చేసే పద్ధతి ఏంటంటే మనకు అన్ని తొందరగా వచ్చేయాలి, అన్ని తొందరగా అరే నాకు ఈ పేరు ఈరోజు పేరు పెట్టుకోగానే నాకు మొత్తం సంపదలు అన్నీ వచ్చేసేయాలన్న ధోరణిలో మనం ఉండకూడదు. ఉండకండి అలాగా. మంచి న్యూమరాలజిస్ట్ చూడండి, ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉంటారు, మీకు సలహాలు ఇస్తుంటారు, మంచి వాళ్ళని చూసుకోండి. ఎవరైనా సరే, నేనే కావాలని ఏమీ లేదు, నా దగ్గరికే రమ్మని నేను క్యూ కట్టమని చెప్పట్లేదు. అట్లా క్యూ కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి, ఫస్ట్ చూసుకొని రండి, మంచి సక్సెస్ అవ్వండి, బాగుండాలి. కొంతమంది మీ కర్మల్ని వదిలించాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్కి ఈ విచక్షణ జ్ఞానం ఉంటది. ఎందుకంటే మీ యొక్క కర్మలు తీరిస్తే వాళ్ళకు మీ కర్మలు యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఇది కాలేక ఏదో కొద్దిలో గొప్పగో కనీసం 1% 2% మాత్రమే మీకు చెప్పగలుగుతారు వాళ్ళ యొక్క రెమెడీ. అందరూ అన్ని చేసుకోలేరు, అన్ని చెయ్యరు. కానీ నేను
నాకు ఆ కర్మలు అంటకుండా మా గురించి నాకు ఇచ్చిన 100% సెక్యూరిటీ మీ కర్మలు అనేటివి నాకు అంటవు. ఖచ్చితంగా వస్తాయి. కానీ నేను వెంటనే కడిగేసుకునే నాకు ఆ విలువిద్యను నాకు ఇచ్చాడు. నేను అందుకే చెప్తున్నా, నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. నా దగ్గరనే ఉన్న నా బిజినెస్లు కానీ నేను కానీ ఇప్పుడున్న దాంతో చాలా తృప్తి పడుతున్నా నేను. ఏదో మీదంతా తీసుకొని ఏదో దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఇష్టము అయితే చంద్రమౌళి యాదవ్ని నమ్మితే రండి. లేదంటే మీ దగ్గర మీకు సలహాలు ఇచ్చే మీ ఊరిలో మీకు సంబంధించిన వ్యక్తి మీకు ఫోన్ చేయంగానే మీకు రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తిని చూసుకోండి. మీకు సలహాలు ఇచ్చే ఒక వ్యక్తిని చూసుకోండి. ఇది చాలా బాగుంటుంది. అయితే ఇది చాలా మంచి పద్ధతి అనుకోండి. ఈరోజు మనకు ఒక 6 నంబర్స్ ఎక్కువ శాతం ఉంటే ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాయి? అసలు 6 అంటే ఎవరు? ఈయన 6 అంటే మనకు మన గవర్నమెంట్, మనకు ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే, ఆర్థికం అనేది లేకపోతే, డబ్బు అనేది లేకపోతే, ఆ డబ్బుతోనే మన సమాజం కానీ మనం కానీ ఇప్పుడు జీవిస్తున్నాం. ఇంతకుముందు పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతిలో ఉండేది. ఒకళ్ళు వడ్లిస్తే ఒకళ్ళు వేరే ఏవైనా సామాన్ ఇస్తే అవి ఇస్తే ఇవి ఇస్తే అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు? ప్రతిదీ డబ్బుతో కొనాలి, ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు, వరి అంటే మీకు తెలియని విషయాలు కాదు ఇవి నేను చెప్పేది. ఆ పద్ధతిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బుతోనే కొనుక్కోవాలి, డబ్బుతోనే అంటే డబ్బు ఉంటే చాలు ఏదైనా వస్తుంది అనేది గుర్తించండి. కానీ అట్లాగానే అక్రమంగా సంపాదించి అక్రమంగా 10 మందిని పీడించి ఇప్పుడు ఉంటారు. కరెక్ట్గా గుర్తొచ్చింది నాకు నిన్న మా మిత్రుడు మన న్యూమరాలజీ మిత్రుడు ఒక ఆయన చెప్పారు, సార్ వీళ్ళు ఒక ఆయన ఉంటాడు, పొద్దున్న లేచి గుళ్ళో కూర్చుంటాడు, కానీ పొద్దున్నే జనాలందరి దగ్గరికి పోయి మార్కెట్లో ఉంటుందంట, అందరికి 30 రూపాయల వడ్డీ తీసుకుంటాడంట 100కి. అందరి దగ్గర పొద్దున ఇస్తాడు, ఆ పేమెంట్ అంతా వచ్చిన తర్వాత వసూలు చేసుకొని వస్తాడు. మళ్ళీ ఇవ్వకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదో సేల్ కాలేదంటే వసూలు చేసి గల్ల బట్టి వసూలు చేసి కొట్టి మరీ తీసుకుంటారంట. మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి పోయి పాపం అనేది అది కడుక్కోవాలని చెప్పేసి పోతాడు. దేవుడి దగ్గరికి పోతే పాపాలు పోవు, గుర్తుపెట్టుకోండి. ఏదైతే నువ్వు కర్మ, అది ఒక కర్మ, అతన్ని ఒక వ్యక్తిని బాధించి పీడించి తీసుకుంటే కర్మ అది. ఆ కర్మ వలన ఇబ్బంది ఖచ్చితంగా పడతాం. ఏదైనా జన్మలో, ఈ జన్మలో ఒకవేళ వాళ్ళ రుణం తీర్చుకోలేకపోతే ఎన్ని జన్మలైనా ఎత్తి ఆ వ్యక్తి యొక్క రుణం నువ్వు తీర్చుకోవాలి. అప్పుడు ఎలా పుడతాడు? వాళ్ళు నీ తండ్రిగా ఉండొచ్చు, లేకుంటే నీ కొడుకుగా ఉండొచ్చు, నీ బిడ్డగా ఉండొచ్చు, నీ భార్యగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మంచి చేసుకుంటూ పోండి. ఒక లీగల్గా, ఒక వడ్డీ వ్యాపారం తప్పంటలేను నేను, ఆ పనిని లీగల్గా చేసుకోండి. మీకు ఇవ్వగలిగితేనే ఇవ్వండి. ఒక వ్యక్తి తీసుకుంటున్నాడంటే వాళ్ళ దీన పరిస్థితి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నున్నాయో తెలిసో వాళ్ళు తీసుకుంటారు. ఆ వ్యక్తిని వచ్చి పీడించి 10 మందిలో అవమానిస్తే అలాంటి అవమానము మీకు అది ఒక యాడ్ అయిపోతుంది, మీ యొక్క కర్మకు యాడ్ అయిపోతుంది. దయచేసి అలాంటి తప్పులు చేయకండి. అలాంటి తప్పులు చేసినప్పుడు ఇబ్బందుల పాలు ఖచ్చితంగా అవుతావు. ఇది నేను చెప్పింది కాదు, యూనివర్స్ మనకే అది ఇచ్చేస్తుంది, జాగ్రత్త. అలాగే ఇప్పుడు మనం ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఈ డబ్బు విషయం అందుకనే నేను ఈ కర్మల గురించి చెప్తున్నాను. ఎందుకంటే డబ్బు అనేది చాలా సెన్సిటివ్, చాలా మనుషుల్ని చంపుతుంది, మనుషుల్ని పుట్టిస్తుంది, అన్ని రకాలు చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు మనం మనుషుల్లాగా మనం ఎట్లా ఉండాలన్నది చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ 6 నంబర్స్ 3కి మించి ఉండకూడదండి. ఈ నంబర్కు మాత్రమే ఒక ఎక్కువ అవకాశం. 4వది మించావో నీకు వ్యసనాలు స్టార్ట్ అవుతాయి. నీకు డబ్బు పరంగా అహంకారపూరితంగా ఎక్కువ తయారైపోతావు. ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి, ఈ మధ్య ఆ సినిమా మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. కానీ నాకు వీళ్ళు చెప్పారు, మా వాళ్ళు, అన్ని 6లే ఉంటాయి. 9 అన్ని 6లే.
అంటే నేను సూజయ్యగా రాసినాను, ఆయనది కాదు. మీరు ఏదో బై మిస్టేక్ లో చేస్తారు మళ్ళీ కాల్స్ అని. అయితే ఆ సిక్స్లు ఉండి అతను చేసే ఆ ప్రొడ్యూసర్ చేసే పని, అతని పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొడ్యూసరు మొత్తం వ్యసనం అనమాట. డ్రింక్ చేస్తాడంట హెవీగా. వాళ్ళ ఆ డైరెక్టర్ చెప్పాను నాకు, సరే ఇట్లా చేశాడు, ఈ సినిమా పేరు ఇలా అంటే కొంచెం మార్పులు చేసుకోండి అంటే ఆల్రెడీ అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, అదంతా కూడా చెప్పాడు. కానీ ఈయన చేసే పనులు ఏంటంటే, నేను ఏరి కోరి హీరోయిన్లను వాళ్ళని వీళ్ళని తీసుకొస్తే కొంచెం అసభ్యంగా ఇలా చేశాడు అని చెప్తున్నాను. ఎంతో బాధపడ్డాడు ఆయన. అంటే అందరూ అలా చేస్తారని కాదు, ఆ యొక్క నంబరు అలాంటి వ్యసనాలకు గురి చేస్తుంది. ఆ వ్యసనాలకు గురైనప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీరు చూసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి నంబర్స్, 6 నంబర్స్ ఎక్కువ ఉంచుకోకండి. చాలా మంచిది, అలాగే చాలా చెడ్డది కూడా ఈ నంబరు. దీనిలో మీ యొక్క పవర్, ఇది లేనిది మనం లేము. నా నంబర్స్ కొంచెం చెప్తాను మీకు. ఇక్కడ 99949888, ఇది ఆల్రెడీ మీకు ప్రతిసారి ఈ నంబర్ గురించి చెప్తున్నా. ఇది 5, 6, 7 ప్లేస్లలో 8 ఉన్నాయి. నాకు మొత్తం 00000 అయిపోయినారు. ఇక్కడ మనకు కమ్యూనికేషన్ పోయింది, డబ్బు పోయింది, రిలేషన్షిప్ పోయింది, అంత జీరో అయిపోయి ఇప్పుడు అయినా కూడా ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు నిగ్రహంతో ఎవరితో ఉండట్లేదు. ఎందుకంటే ఒక్కసారి నన్ను కట్ చేసినప్పుడు నేను మళ్ళీ నీతో ఎందుకు, నాకు డబ్బు వచ్చిన తర్వాత, నేను బాగున్న తర్వాత నువ్వేంటి నాకు చెప్పేది? నేను బాగా లేనప్పుడే నువ్వు అర్థం చేసుకోవాల్సింది నన్ను. అందుకే డబ్బుకే వాల్యూ ఉంది. ఆ లీగల్ గా డబ్బుని ఎలా సంపాదించాలనేది ఒక ఆలోచనతోని మీరు చేయండి. మీకు ఒక ఆరాశక్తినిచ్చి, నేను ఆ ఆరాశక్తితో మీరు సంపాదించుకునే గుణాన్ని, మీరు సంపాదించుకునే ఫలితాన్ని నేను ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీగా సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే ఈ ఆరాశక్తి పవర్ వచ్చే యొక్క రకరకాల గుణాల్ని, రకరకాల ఫలితాన్ని ఇస్తాడు. అల్టిమేట్ గా ఒక్కటే ఆరా పవర్. ఈ ఆరా పవర్ తో అన్ని మనకు సిద్ధిస్తాయి. ఇది రకరకాల పద్ధతిలో వస్తుంది. మనం చేసే పద్ధతి డైరెక్ట్ ఫాస్ట్ గా రమ్మని. ఇది చూసుకోండి, ఇట్లా ఇలా పోతుంది. అలాగే మళ్ళీ 9581381555, ఇక్కడ కూడా 6 నంబర్ లేదు. డబ్బు ఎంత సంపాదించినా మిగలకపోయేదండి. ఇది జీరోకి తీసుకొచ్చింది, అట్లా చేసింది. ఆ తర్వాత 9642742345, ఈ నంబరు ఉంది ఇప్పటికి కూడా. ఓన్లీ వాట్సాప్ వాడుతున్నాను, కాల్ డైవర్షన్ ఉంది. ఇక్కడ 6 ఉన్నందుకు సరే కొద్దిలో ఒక రకంగా బాగున్నది. బిజినెస్ విస్తరించాను, అన్ని విస్తరించాను. ఇప్పుడు ఉన్న నంబర్స్ కింద చూడండి మీరు. అలా మంచి నంబర్స్ అనేటివి మనకు ఉన్నప్పుడు మనకు మంచి లైఫ్ని ఖచ్చితంగా ఇస్తాయి. ఇక్కడ నా లైఫ్ చూసుకున్నాను, ఇక్కడ చూసుకున్నాను. ఇక్కడ 1 నంబర్ మాత్రమే మిస్ అయింది. డబ్బు పరంగా కానీ దేంట్లో నాకు రోడ్డు రాలేదు. ఇక్కడ డబ్బు పరంగా కానీ అన్నిటి పరంగా కానీ అంత లోటు జరిగి ప్రాబ్లమ్స్ జరిగిపోయినాయి. ఖచ్చితంగా మన యొక్క డబ్బు పరంగా కానీ, ఈ వ్యసనాలకు గురి అవ్వకపోవడం కానీ, ఒక కంట్రోలింగ్ పద్ధతిలో కూడా ఈ నంబర్ చూస్తుంది మనల్ని. డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవంతా కూడా చేస్తుంది. కాబట్టి ఈ 6 నంబర్ యొక్క పవర్ని మనం యూజ్ చేసుకొని మనలోని ఏదైతే మంచి గుణాలని బయటికి తీసి ఆ మంచి గుణాలతోనే ముందుకెళ్ళండి. కలికాలం కాబట్టి రాక్షసత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఎంతో ఎంతో ఉంటుంది. కానీ ప్రతి విషయానికి ఢీ కొట్టడం, ప్రతి విషయానికి ప్రాబ్లం అనేది చేసుకోకుండా మనము ఒక పద్ధతిలో మనం ఉంటే ఏది కానీ మన ఆరా పవర్తో హ్యాపీగా మనకు ఉంచుతుంది. కాబట్టి సంతోషంగా హ్యాపీగా ఉండగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ.